హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో 4 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఉత్తరాంధ్ర జిల్లాలను అప్రమత్తం చేసింది. మరోవైపు తెలంగాణలోనూ 4 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 9 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండంగా మారిన తరువాత ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడుతోంది. వచ్చే 4 రోజులు విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో అంటే ముఖ్యంగా అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే ఎక్కువ వర్షాలు వచ్చేటువంటి విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే మనం ప్రెడిక్షన్స్ అయితే చేస్తున్నాం. మన తీరానికి దగ్గరలో ఈ అల్పపీడనం వస్తుండడం చేత మన ఆంధ్ర అంటే పర్టికులర్లీ ఉత్తరాంధ్ర వరకు అయితే మటుకి విస్తారంగా వచ్చేటువంటి వర్షాలు ఒక 2-3 రోజుల్లో విస్తారమైన వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు, అతి భారీ కూడా మన ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. తెలంగాణలోనూ మరికొన్ని రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక హైదరాబాదీలను కూడా వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసింది. ఇవాళ, రేపు 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని చెప్పింది. మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్ 2 వరకు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.